బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 60,799 కోట్లతో రహదారులు నిర్మించబోతున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించబోతున్నామని అన్నారు. ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. హ్యామ్ ప్రాజెక్టుకు 11,399 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని అన్నారు. 20,000 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారితో తెలంగాణ ముఖ చిత్రమే మారుతుందన్నారు కోమటిరెడ్డి. రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయని, దీనివల్ల లక్షల కోట్ల పెట్టుబడులొచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 60,799 కోట్లతో ఈ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ ఈ పనులకు సంబంధించి సీఎం అలాగే డిప్యూటీ సీఎం 2-3 దఫాలుగా సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీటికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ధన్యవాదాలు తెలిపారు. మొత్తం హైదరాబాద్ విజయవాడ హైవేకి 10,400 కోట్లు, త్రిబుల్ ఆర్కి 36,000 కోట్లు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, సింగిల్ రోడ్లు ఉన్నటువంటి చోట డబుల్ రోడ్లు వేయడానికి హ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 11,399 కోట్లను ఖర్చు చేయాలని, వీటికి త్వరలోనే టెండర్లు కూడా నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను సమీక్షించడం, వాటికి సంబంధించినటువంటి విధులకు సంబంధించినటువంటి అంశాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు సమీక్షిస్తున్నారు. మొత్తం ఈ వచ్చే 2 ఏళ్లలో ఈ 60,000 కోట్లకు సంబంధించినటువంటి రహదారులన్నింటినీ కూడా పూర్తి చేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తన హయాంలో ఈ శాఖకు బాధ్యతలు చూసినటువంటి సందర్భంగా ఇంత భారీ మొత్తంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి తన రాజకీయ జీవితంలో ఇది గొప్ప అవకాశాన్ని కల్పించింది అనేటువంటి ఫీలింగ్ ని కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణలో రహదారుల నిర్మాణానికి సంబంధించి భారీ ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేసింది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. త్వరలోనే హ్యామ్ రోడ్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు చేయడం, ఇలాంటి ప్రాసెస్ అన్నిటికీ కూడా టెండర్లను పిలువబోతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.